కొన్ని అంటే వాతావరణాన్ని మార్చేస్తాయి అంటారు కదా! అలాంటి పాట అండ్ అలాంటి గాత్రం అండ్ అత్యద్భుతంగా పాడడం జరిగింది. అత్యద్భుతంగా రాయడం జరిగింది. కొన్ని కుదిరేస్తూ ఉంటాయి. అన్నీ సహకరించేస్తూ ఉంటాయి. నేచర్ కూడా సహకరిస్తుంది అంటాం కదా! అలానే సహకరించింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ టాలెంటెడ్ పీపుల్ అందరూ వేదిక మీదే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. అండ్ 3వ తారీఖు అండ్ ముచ్చటగా మీరు సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎస్. సో వేణు గారిని, బీమ్స్ గారిని ఇక్కడే ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. అండ్ కాసల శ్యామ్ గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో ఇప్పుడు మరి అంటే దిల్ రాజు గారు ఎన్నో బ్లాక్ బస్టర్ సక్సెస్ని మనందరికీ అందించడం జరిగింది. ఇప్పుడు న్యూ జనరేషన్ అడుగుపెట్టారు. వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుంది అనేది మనం బలగంతో చూడబోతున్నాం 3వ తారీఖు. సో దిల్ రాజు ప్రొడక్షన్స్తో మనందరి ముందుకి రాబోతున్న అద్భుతమైన ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ హన్షిత గారు, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. సో యంగ్ ప్రొడ్యూసర్, మోస్ట్ టాలెంటెడ్ ప్రొడ్యూసర్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్తో మంచి సినిమాని, బలగం అన్న సినిమాని చూపిస్తూ మా టేస్ట్ ఇలా ఉంటుంది అంటూ మీ అందరి ముందుకి ఈ సినిమాని తీసుకొస్తున్న ప్రొడ్యూసర్స్ని, సో వారిద్దరిని వేదిక మీద రావాల్సిందిగా స్వాగతం పలుకుతున్నాము. సో ఒక స్టార్ కాదండి, తెలుగు చలనచిత్ర సీమలో ఉన్న అందరు స్టార్లతో, తమిళ చిత్రసీమలో ఉన్న స్టార్స్ తో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. వాళ్ళ సినిమాలు మనందరికీ అందించడం జరిగింది. సో ఆ బ్యానర్కి ఒక పేరు ఉంటుంది, అది ఒక బ్రాండ్ లాంటి బ్యానర్, అందరికీ తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తో ఎన్నో మంచి చిత్రాలు మనందరికీ అందించిన లెజెండరీ ప్రొడ్యూసర్, అద్భుతమైన ప్రొడ్యూసర్, ఇంత మంచి టాలెంట్ ని ఎంకరేజ్ చేసి మనకి బలగం అన్న చిత్రాన్ని ముందుకి అందిస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారిని సగౌరవంగా వేదిక మీద రాస్తుందిగా స్వాగతం పలుకుతున్నాము. అంటే కళలు అందరూ కంటూ ఉంటాం, కానీ ఆ కళల్ని సాకారం చేసుకునేటప్పుడు ఇలాంటి మనుషుల చెయ్యి ఉండి ముందుకు నడిపిస్తేనే అది ముందుకెళ్తుంది. సో అలా వేణుగారి కళ నెరవేరింది అంటే వీళ్ళే అని చెప్పాలి. అండ్ ఎస్పెషల్లీ రాజు గారు, హలో సిరిసిల్ల. సో నేను మాట్లాడేసిన తర్వాత మన మినిస్టర్ గారిని పైకి పిలుద్దాం, ఎందుకంటే వారు వచ్చిన తర్వాత నాకు మాట్లాడే అవకాశం ఉండదు మీ అందరి ముందు అని ముందు నేను మైక్ తీసుకున్నాను. సిరిసిల్లతో నాకు చాలా పెద్ద అనుబంధం ఉంది. 1988 నేను ఇందాక సిద్దిపేట ఇవన్నీ క్రాస్ చేసుకుంటూ వచ్చేటప్పుడు హర్షిత్కి అనిస్తకి చెప్తున్నాను, సిద్దిపేట నుంచి ఇలా నేరెళ్ళ మీదకి వెళ్ళి వస్తే సింగిల్ రోడ్డు బైక్ పైన వచ్చేవాడిని ఎవ్రీ మంత్, సిరిసిల్ల వేములవాడకి. అవన్నీ మెమోరీస్. సో వాళ్ళ మంచి బెంచ్ కార్లు తీసుకొస్తూ ఆ రోడ్లు చూపించి చెప్తున్నా ఎంత డెవలప్ చేశారు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ. ఇవాళ కేటీఆర్ గారు అది చూస్తుంటే, ఇందాక రామారావు గారితో అలా సిరిసిల్ల సిటీలో వస్తుంటే ఆ రోడ్లన్నీ చూస్తుంటే హైదరాబాద్కు ఏమీ తక్కువ లేదు. థ్యాంక్ యూ కేటీఆర్ గారు అండ్ కేసీఆర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తెలంగాణని 29వ రాష్ట్రంగా ఇండియన్ మ్యాప్లోకి తీసుకొచ్చి ఒక ప్రత్యేకంగా తెలంగాణకి ఇవాళ ఒక మీరు గుర్తింపు తెచ్చినందుకు కేసీఆర్ గారికి అండ్ టీఆర్ఎస్ పార్టీ, అప్పటి టీఆర్ఎస్ పార్టీ పిల్లర్స్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.